హలో అండి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, బ్రెడ్ ఆమ్లెట్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ తొందరగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. ఇది కాస్త వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ ప్రాసెస్లో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ స్టవ్ మీద ఒక పెనం పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత బటర్ అనేది వేసి అలా పెనానికి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు బ్రెడ్ స్లైస్లు అనేవి తీసుకొని రెండు వైపులా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 4 ఎగ్స్ అనేవి ఇలా కొట్టి వేసేసుకోవాలి. మనం నార్మల్గా ఎగ్, ఉప్పు, కారం అనేవి వేసేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటాము. ఈ విధంగా కొన్ని వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసి వేసుకుంటే మనకి ఒక బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా కూడా కడుపు అనేది ఫుల్గా అయిపోతుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆమ్లెట్ అనేది. అందులో ఇట్లా బ్రెడ్లోకి ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసి ఇలా ఆమ్లెట్ వేసిస్తే వాళ్ళకు కూడా కాస్త హెల్దీ అనేది ఉంటుంది కదా, సో మన వెజిటేబుల్స్ తోటి. అందుకని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా 4 గుడ్లను అనేవి కొట్టి వేసుకున్న తర్వాత విస్కర్ తోటి చాలా బీట్ చేసుకోవాలి. బాగా నురుగు అనేది రావాలి. అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది ప్లఫీగా వస్తుంది. ఇలా నురుగా వచ్చిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి తగినంత కారము, ఉప్పు, అలాగే నేను ఇక్కడ కరివేపాకు పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి. ప్రతి దాంట్లోకి నేను కరివేపాకు పొడిని అనేది యాడ్ చేసుకుంటాను. సో ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా అనేది కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు కావాలి అంటే దీంట్లోకి మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్, కీరా అనేది గింజలు తీసేసి సన్నగా గ్రేట్ చేసుకున్నదండి, తురిమేసుకున్నది. టమాటాలు వచ్చేసి దాంట్లో గింజలు అనేవి తీసేసి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెనం అనేది వేడి చేసుకుని వేడైన పెనం మీద బటర్ అనేది అప్లై చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ది ఒక 2 గరిటెలు అనేది ఇలా మన దోశలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ అనేది ఒకటి తీసుకొని ఇలా ఒకసారి అదిమి దాన్ని మళ్ళీ సెకండ్ వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని అంచుల వెంబడి ఆయిల్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి ఇలా ప్లఫీగా వస్తుంది మన ఆమ్లెట్ అనేది. కొంచెం ఈ బ్రెడ్ ఆమ్లెట్కి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇలా ఒక సైడ్కి వేగిన తర్వాత మన బ్రెడ్కి మొత్తం అంచులు అనేది క్లోజ్ చేసేసి సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని తీసుకోవాలి. అంతేనండి, మన ఈజీ బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.